హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త అండి. ఏపీ ఉద్యోగులకు పెన్షనర్స్కి 12వ పీఆర్సీ లైన్ క్లియర్ అండి. తాజా సమాచారము ఐఆర్ మరియు ఫిట్మెంట్ ఏది బెస్ట్ అన్న దాని గురించిన పూర్తి సమాచారం వీడియోలో ఉంది. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ కొట్టండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో ఒక విషయానికి వచ్చినట్లయితే ఐఆర్ అండి, ఇంటీరియం రిలీఫ్. సో ఇంటీరియం రిలీఫ్ అలాగే ఫిట్మెంట్, ఈ రెండింటి మధ్య తేడాలు అయితే ఫస్ట్ తెలుసుకుందాము. రివిజ్డ్ పే స్కేల్ అండర్ పిఆర్సి లేదా ఆర్పిఎస్ అని మనం చూస్తూ ఉంటాము. ప్రస్తుతం ఆర్పిఎస్ 2022 స్కేల్స్లో ఉన్నాము. ఇప్పుడైతే మనం 2022 అంటే రివిజ్డ్ పే స్కేల్. ఆర్పిఎస్ అంటే రివిజ్డ్ పే స్కేల్. అసలు ఎందుకు ఇలా స్కేల్స్ రివైజ్డ్ చేస్తూ ఉంటారంటే, వాస్తవానికి మనకు పిఆర్సి అనేది జీతం పెంచే ఒక ప్రక్రియగా పరిగణనలోకి తీసుకుంటాం. వాస్తవానికి ఉద్యోగుల జీతభత్యాలు పెంచే ప్రక్రియ కాదు ఇది. ఒక పోస్టుకు నిర్దిష్టమైన మొత్తం జీతంగా నిర్ధారించబడింది. అయితే ద్రవ్యోల్బణం వల్ల రూపాయి మారక విలువ, ఆ జీతం విలువ వస్తుంది. పెరగకుండా జరగవచ్చు, కానీ అలా ఇప్పటి వరకు పెరగడం అయితే ఎప్పుడైనా జరగలేదు, కానీ తగ్గడం అయితే తగ్గుతూ వస్తుంది రూపాయి విలువ. అయితే అలా తగ్గిన విలువను సరిచేసి ఉద్యోగి యొక్క ఆర్థిక స్థితిని స్థిరంగా ఉంచడం కోసమే డిఏ రూపంలో సర్దుబాటు చేస్తూ ఉంటాము. ద్రవ్యోల్బణం పెరుగుతూ పోతూ ఉన్న కొలది డిఏ శాతం పెరుగుతూ కొన్నాళ్లకు బేసిక్ని కూడా దాటిపోతుంది. సో ఇప్పటికీ మనకు 11 సార్లు వేతన సవరణ అయితే జరిగింది. ఒకవేళ ఇలా వేతన సవరణ కనుక జరగకుండా డిఏలే పెంచుకుంటూ పోతే ఇప్పుడు మీ బేసిక్ పే 4-5 అంకెలు కాకుండా ₹5 లేక ₹10 ఉండేది. డిఏ మాత్రం 5,000%, 10,000%గా అయితే ఉండేది. ఇలా ఉండటం వల్ల లెక్కించడం కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. అలాగే బేసిక్ ఇచ్చే ఇతర అలవెన్సులు కూడా సహేతుగా ఉండదు. కాబట్టి అందువల్ల నియతకాలికంగా ఇలా బేసిక్ పేను అదనంగా ఇచ్చే డిఏని బేసిక్లో కలిపి కొత్త పేని అయితే నిర్ధారించి డిఏను 0 చేయడమే వేతన సవరణ. ఇలా మనకు 11 సార్లు ఇప్పటికే జరిగింది. 12వ వేతన సవరణ కోసం, 12వ పిఆర్సీ కోసం అంతా కూడా సర్వత్రా వేచి ఉన్నాము. సో దానితో పాటుగా కాలానుగుణంగా రాబోతున్న పరిస్థితులకు అనుగుణంగా పోస్టులను, విధుల్ని దృష్టిలో ఉంచుకొని, అలాగే ప్రభుత్వ ఆర్థిక వనరులను దృష్టిలో ఉంచుకొని ఉద్యోగుల జీతభత్యాలు, ఇతర అలవెన్సులు మొదలైనవి అయితే సిఫార్సులు చేస్తూ ఉంది. ఇక్కడ ఫిట్మెంట్ అనేది పిఆర్సీలో ప్రక్రియ. ఉద్యోగుల జీతభత్యాలు పెరగడానికి అవకాశం కల్పించే ఫ్యాక్టర్ని ఈ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అంటాము. 1986 ముందు పిఆర్సీలో ఈ ఫిట్మెంట్ అనేది కనపడదు. ఆ తర్వాత మొదటిసారిగా 10% ఫిట్మెంట్ అనేది స్వర్గీయులు శ్రీ నందమూరి తారక రామారావు గారు అయితే ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఇవ్వడం జరిగింది. తదుపరి పిఆర్సీలో అనగా 1993 పిఆర్సీలో 10%గా ఫిట్మెంట్ ఇచ్చి ఉన్నారు. 1999లో పిఆర్సీలో 25%గా ఫిట్మెంట్ ఇచ్చి ఉన్నారు. 2005 పిఆర్సీలో 16%గా ఫిట్మెంట్ ఇచ్చి ఉన్నారు. 2010 పిఆర్సీలో 39% ఫిట్మెంట్గా ఇచ్చి ఉన్నారు. 2015 పిఆర్సీలో 43% ఫిట్మెంట్గా ఇచ్చి ఉన్నారు. 2022లో పిఆర్సీలో అయితే 23% ఫిట్మెంట్గా ఇచ్చి ఉన్నారు. సో దీన్ని రివిజ్డ్ ఫిట్మెంట్ అంటారు, రివైజ్డ్ ఫిట్మెంట్. సో ఫిట్మెంట్లు ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగింది. పిఆర్సీ అమలు చేయడం అనేది ఆలస్యం అవుతూ అందులో కలిగే లబ్ధిలో సర్దుబాటు అయ్యేలా ఐఆర్గా కొంత ఇవ్వడం జరుగుతుంది. సో 2005 పిఆర్సీ వరకు ఆలస్యం కాకుండా అమలు అయ్యేవి. అందువల్ల ఐఆర్పై పెద్దగా దృష్టి ఉండేది కాదు. అలాగే పిఆర్సీలు అమలు చేసినప్పుడు రివైజ్ చేసిన రోజు నుండి కాకుండా బకాయిలు కొంత పీరియడ్కు నోషనల్గా ఇస్తారు. ఇలా పిఆర్సీలో బకాయిలను కోల్పోయిన నెలలు పిఆర్సీ వారీలుగా చూస్తే 1986లో 0, 1993లో 9 నెలలు, 1999లో 9 నెలలు, 2005లో 21 నెలలు, 2010లో 19 నెలలు, 2015లో 11 నెలలు, 2022లో 21 నెలలు, మొత్తంగా 42 నెలలు రాలేదు. అందులో 22 నెలలు, 21 నెల రావు. ఇక మిగిలిన 21 నెలలు ఎప్పుడు వస్తాయి అనేది తెలియని పరిస్థితి. సో అలాగే ఐఆర్ని కూడా పొందని పీరియడ్ని పిఆర్సీల వారీగా కనుక చూస్తే ఐఆర్ పొందనేవి. సో 1986 0, 1993 0 ఐఆర్ అనేది లేదు. 1999లో కూడా ఐఆర్ లేదు. 2005లో 20 నెలలు పొందలేదు. 2010లో 3 నెలలు, 2015లో 6 నెలలు,
2022లో 12 నెలలు అయితే ఈ విధంగా పొందలేదండి. సో, ఇప్పుడు మొత్తానికి మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా పీఆర్సీ అనేది మనకు ఎంత అవసరమో ఇప్పుడు తెలిసింది. సో, మనమంతా కూడా ఇప్పుడు 12వ పీఆర్సీ కోసమే ఎదురు చూస్తూ ఉన్నాము. సో, ఈ 12వ పీఆర్సీ గనుక పెరిగినట్లయితే బేసిక్‌లో మనకు చాలా అంటే 63% పైనే పెరుగుతుంది. అనగా ఒక రూ. 40,000 బేసిక్ పే ఉన్న వారికి రూ. 65,000 వరకు కూడా జీతం పెరిగే అవకాశం ఉంది బేసిక్‌లో. సో, కాబట్టి ఉద్యోగులకు మరియు పెన్షనర్స్‌కి అందరికీ కూడా ఈ 12వ పీఆర్సీ గనక ఎంత త్వరగా అమలు చేస్తే అంత మంచిది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జీతభత్యాలు పెరుగుతాయి. ఆలస్యమయ్యే కొద్దీ ఉద్యోగ పెన్షనర్లు వేల నుంచి లక్షల రూపాయలలో అయితే నష్టపోయే అవకాశమే ఉంది ఫ్రెండ్స్. సో, కాబట్టి ఈ ఐఆర్ అనేది ప్రకటిస్తారా? పీఆర్సీ ప్రకటనకు ఆలస్యం అవుతున్న నేపథ్యంలో ఐఆర్ అనేది త్వరగా ప్రకటిస్తారు అనైతే ఒక 2-3 రోజుల్లో తేలనుందండి. మళ్ళా ఉద్యోగులతో అయితే ముఖ్యమంత్రి గారు భేటీ కానున్నారు. సో, సోమవారం జరిగిన క్యాబినెట్ భేటీలో ఉద్యోగులకు సంబంధించి పెద్దగా ఏమీ వెలువడలేని అంశం కాబట్టి మళ్ళీ ఒక 2-3 రోజుల తర్వాత ఉద్యోగులకు సంబంధించి కీలక నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారు. ఇందులో భాగంగానే మనకు ఐఆర్ అనేది 19% ఇస్తారా? 20% ఇస్తారా? 17% ఇస్తారా? లేదా 30% వరకు గరిష్టంగా ఇవ్వబోతారా అనేది అయితే మనకు తెలియాల్సి ఉంది ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.